అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు కొత్త పద్ధతులను కనిపెడుతుంటే, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దొంగలు, స్మగ్లర్స్ కూడా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్స్ ఆరితేరిపోతున్నారు. పోలీసులకు దొరకకుండా చివరికి స్మగ్లింగ్ కోసం వంటలని వాడుకుంటున్నారు. ఢిల్లీలోని నెబ్ సరాయ్లో ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టైనట్లుగా తెలుస్తోంది. అడవి మార్గంలో మద్యం అక్రమ రవాణాకు ఈ ముఠా పెద్ద ఎత్తున తెరతీసింది. పోలీసులకు అనుమానం రాకుండా ఒంటెలపై మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు. చెక్ పోస్టులు, పెట్రోలింగ్ యూనిట్ల నుంచి తప్పించుకునేలా ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. రాత్రిపూట అడవి మార్గాల్లో అక్రమ మద్యం రవాణా సాగుతోంది. మొత్తం 5గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. 3 ఒంటెలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మన స్క్రీన్లో చూస్తున్నాం. ఆ 3 ఒంటెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ 3 ఒంటెలని ఉపయోగించుకొని తరలిస్తున్నటువంటి మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి ఎక్సైజ్ పాలసీస్ ఉంటూ ఉంటాయి. కొన్ని చోట్ల కొంచెం ట్యాక్స్ తక్కువగా ఉంటుంది, అక్కడ రేట్లు తక్కువగా ఉండే అవకాశం సహజంగానే ఉంటుంది. మనం రెగ్యులర్గా గోవా అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అలాంటి ప్రాంతాల నుంచి తక్కువ రేట్లో మద్యం బాటిళ్లను తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రాల్లో అమ్ముతూ ఉంటారు, స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రకరకాల మార్గాలు ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది ట్రక్స్లోను, పాల క్యానుల్లోను, లేదంటే కూరగాయల సంచుల్లోనూ గతంలో తీసుకువెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రోడ్డు మార్గంలో తీసుకువెళ్తే రోడ్డు మార్గంలో తీసుకువెళ్తే దొరుకుతున్నారు కదా అని చెప్పేసి అడవుల గుండా తీసుకువెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అడవుల్లో కూడా కొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా చెక్ చేస్తున్న నేపథ్యంలో వాహనాలు అయితే చెక్ చేస్తారు కదా, జంతువులు అయితే చెక్ చేయరు కదా అని చెప్పేసి జంతువుల్ని ఈ స్మగ్లింగ్కి ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఒంటెల పైన నార్మల్ లగేజ్ లాగా సహజంగా జీప్లో, కార్లో, లేదంటే ఏదైనా లారీలు, బస్సులు వెళ్తుంటే ఆ బ్యాగులు చెక్ చేస్తారు, బస్సులు చెక్ చేస్తారు, జీపులు చెక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒంటెలు వెళ్తుంటే సహజంగా వీళ్ళేదో ఒంటెలు మేపుకునే వాళ్ళు, లేదంటే ఎక్కడికో వెళ్తున్నారు, లేదంటే ఏదైనా ప్రాంతానికి వాళ్ళు వెళ్తున్నారు, పని కోసం వెళ్తున్నారు అని అనుకుంటారనుకొని ఒంటెల మీద ఈ మద్యం బాటిళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం స్క్రీన్లో, ఈ ఒంటెలను ఉపయోగించే స్మగ్లింగ్ చేస్తున్నారు. అలాగే ఆ బాటిల్స్ మనకి ఆ తెల్లటి సంచుల్లో, గోనె సంచుల్లో మనకు కనిపిస్తున్నాయి. తెల్లటి సంచుల్లో అవన్నీ కూడా మద్యం బాటిళ్ళు. అన్ని మద్యం బాటిళ్లను తీసుకువెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకి ఎందుకో అనుమానం వచ్చింది. ఎవరు మీరు ఏంటి అంటే ఏదో పని మీద వెళ్తున్నామని చెప్పారు. కానీ ఈ లగేజ్ అంతా ఏంటి అని చెక్ చేసినప్పుడు చూస్తే అందులో మద్యం బాటిళ్లు కనిపించాయి, మందు బాటిళ్లు కనిపించాయి. మొత్తం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 3 ఒంటెలను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అలాగే 5గురిని అరెస్ట్ చేశారు. సుమారుగా 500కు పైగా ఈ బాటిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏ మార్గాల్లో వీరు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకా ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎంత స్మగ్లింగ్ చేశారు, స్మగ్లింగ్ చేసిన తర్వాత ఆ బాటిల్స్ అన్ని ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎవరికి ఇచ్చారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చూస్తూనే ఉన్నాం. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కానీ, లేదంటే ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చేసాయి, సీసీ కెమెరాలు వచ్చేసాయి, చాలా ఈజీగా పట్టుకోగలుగుతున్నారు దొంగల్ని, స్మగ్లర్స్ని. రకరకాల డ్రగ్స్ టెస్టులు సైతం చేయగలుగుతున్నారు చాలా ఈజీగా. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా ఈ గంజాయి వ్యాపారులను కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని కూడా గతంలో చాలా రకాలుగా ట్రై చేసి చివరికి రైల్వే స్టేషన్స్లో అయితే గంజాయి పట్టుబడే అవకాశం తక్కువగా ఉందని ఈ మధ్య రైలు ప్రయాణం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే కామన్ పీపుల్ లాగా చాలా స్టేషన్స్లో, చిన్న స్టేషన్స్లో చాలా చోట్ల ఈ స్కానింగ్ కానీ, లేదంటే ప్రాపర్ చెకింగ్ కానీ ఉండే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్స్ నుంచి అయితే చాలా ఈజీగా తప్పించుకోవచ్చు అని భావించి పెద్ద ఎత్తున 100 కిలోల గంజాయిని ప్రతిరోజు రైలు మార్గం ద్వారా తరలించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లోనూ, ప్రైవేటు బస్సుల్లో కూడా రెగ్యులర్ చెకింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చినా కానీ టికెట్ కోసం చెక్ చేస్తారు, లేదంటే ఏదైనా ప్రత్యేకంగా అనుమానం ఉండి కంప్లైంట్ వస్తే కానీ చెక్ చేయరు పబ్లిక్ని, నార్మల్ పబ్లిక్ని. అందువల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగిస్తున్నారు, ట్రైన్స్, బస్సులు ఇలా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.
అయితే ఇప్పుడు పోలీసులు వాటికి కూడా చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల అవి కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒంటెలు మేపుకునే వాళ్ళలాగా పోలీసుల్ని కొంచెం మాయ చేయొచ్చు అని చెప్పి అనుకొని ఇప్పుడు ఇక్కడ ఒంటెలతో స్మగ్లింగ్కి పాల్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాటిల్స్ని సంచుల్లో వేసి, గోనె సంచుల్లో వేసి ఏదో సరుకులు రవాణా చేస్తున్నట్లుగాను, కూరగాయలు ఇతర సరుకులు రవాణా చేస్తున్నట్లుగా ఒంటెల మీద వాటిని తీసుకువెళ్తుండగా అనుమానం వచ్చి చెక్ చేస్తే అందులో బాటిల్స్ కనిపించాయి. అయితే చాలా రోజుల నుంచి ఇలా ఒంటెల ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ పోలీసులు కనిపెట్టలేకపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు పోలీసులు పట్టుకోగలిగారు. సో ఇప్పటి వరకు ఏమేమి స్మగ్లింగ్ చేశారు, ఎంత స్మగ్లింగ్ చేశారు, ఎవరి దగ్గరికి పంపించారు, అవి అక్కడి నుంచి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనే వివరాలు కూడా పోలీసులు కనుక్కుంటున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు ఎంత వేగంగా అయితే, ఎంత ఫాస్ట్గా అయితే దొంగల్ని, స్మగ్లర్స్ని పట్టుకుంటున్నారో, ఎన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నారో అంత ఫాస్ట్గా ఇటు స్మగ్లర్స్ కూడా అప్డేట్ అవుతున్నారు పోలీసుల్ని మోసం చేయడానికి, అధికారుల్ని మోసం చేయడానికి. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి విచారణ జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. ఇలా ఒంటెలను ఉపయోగించి స్మగ్లింగ్ చేయడం అనే అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.